మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. సర్వకృపానిధిగు దేవుని కృప మిమ్మలను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. జాయిన్ కట్ అయిపోయిందన్న మధ్యలో. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువ, జీవాధిపతి అయిన మా దేవ, మహాగణుడ, మహోన్నతుడ, మీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక శుభదినం మాకు ఇచ్చేందుకు స్తోత్రాలు. ఈ యొక్క బుధవారం మీ సన్నిధిలో కలుసుకొని కొన్ని మాటలు ధ్యానం చేసుకోవడానికి, మిమ్మలను స్తుతించి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన తరుణం కొరకై స్తోత్రాలు. బిడ్డలు మిమ్మల్ని ఆరాధించారు, వారిని ఆశీర్వదించండి. ప్రార్థించారు, వారి ప్రార్థనలకు జవాబు దయచేయండి. ఇప్పుడు మీ వాక్యం మేము ధ్యానిస్తుండగా మాలో ప్రతి ఒక్కరితో, నాతో మాతో అందరితో మాట్లాడి మాకు జవాబు ఇమ్మని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ రాత్రి కాలం దేవుని వాక్యంలో నుండి మాదిరికరమైన ఇద్దరు స్త్రీలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో మనందరికీ మాదిరికరమైన ఆత్మీయ జీవితంలో, కుటుంబ జీవితంలో విశ్వాసులకు మాదిరికరమైన ఇద్దరు స్త్రీలు, అమ్మ కూతురు, అంటే తల్లి కూతుళ్ళు. వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాళ్ళ పేర్లు కూడా మనం చదువుదాం. రండి. రెండవ తిమోతి పత్రిక మొదటి అధ్యాయము. స్త్రీలరా, తిమోతి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము. మొదటి అధ్యాయము 3 నుండి 5 వచనాలు చదువుకుందాం. నా ప్రార్థనయందు నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని ప్రేమగల అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీయందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చాలండి. చదవబడిన ఈ లేఖన భాగంలో ఇద్దరు విశ్వాసురాండ్రైన తల్లి కూతుళ్లను మనం చూస్తున్నాం. వారు విశ్వాసురాండ్రు మాత్రమే కాదు, వారు దేవుని బిడ్డలకు అనగా విశ్వాసులకు మాదిరికరమైన వారు అని
చెప్పడంలో తప్పు లేదు కదండి. నిజమే. వారి పేర్లు ఏమిటి అండి? మొట్టమొదటి పేరు నీ అవ్వ అయిన లోయి, నీ తల్లి అయిన యునేకే. ప్రియులారా, ఆదర్శవంతమైన తల్లి కూతుళ్ళు వీళ్ళు దేవుని బిడలకు ఎటువంటి ఆదర్శవంతమైన వారు, వీరిలో ఉన్నటువంటి ఆ ఆదర్శమైన భక్తి ఏంటి, ఆ ప్రవర్తన ఏంటి, దాంట్లో ఉన్న వివరాలు మనకు ఎలా ఉపయోగపడతాయి, వాటి ద్వారా ఆత్మీయ జీవితాల్లో మనము ఎలా కుటుంబాన్ని కట్టుకోగలము, ఎలా సంఘాన్ని కట్టగలం. ప్రియులరా, వాక్య ప్రకారం మనం ధ్యానించుకుంటూ పోతే ప్రియులరా గమనిస్తూ రండి. దేవుని వాక్య ప్రకారం కుటుంబము సంఘానికి పునాది. కుటుంబమే సంఘం. ఆదిమ ప్రియులరా, ఆదిమ విశ్వాసులు, ఆ యొక్క సంఘస్థులు ఏం చేసేవారండి? ఇంటింటా రొట్టె విరిచేవారు అని మనం అపోస్తల కార్యంలో చదువుతాం. వారు ఇంటింటా కూడుకునేవారు కదండి. ఇంకా అంతేకాదు, అపోస్తల కార్యంలో కొంతమంది ఇళ్లల్లో కదండి, కొంతమంది ఇళ్లల్లో, కుటుంబాల్లో, ఉదాహరణకు మరి రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఒక జంటను మనం చదివాం, ఇంతకుముందు జ్ఞాపకం చేసుకున్నాం. వారు ఎవరండి? వారు ఎవరు అంటే రోమాపత్రిక 16వ అధ్యాయంలో ఏమండి? అకుల ప్రిస్కిల్లా కదండి. అకుల ప్రిస్కిల్లా. చూడండి 4వ వాక్యం 3వ లైన్లో అంటాడు. 16వ అధ్యాయం 4వ వాక్యం 3వ లైన్, వారి ఇంటనున్న సంఘమునకును. వినరా? వారి ఇంట్లో ఏముంది? సంఘం ఉంది. బాగా గమనించాలి. వారి ఇంట్లో ఏముందంట? సంఘం ఉందట. సంఘాలు ఇళ్లలో నడిపేవాడు. ఏమండి? కుటుంబాలుగా కూడుకునేవారు. ఎంత గొప్ప సంగతి అండి. కాబట్టి కుటుంబాలు కట్టబడితే సంఘాలు కట్టబడతాయి. కుటుంబం దేవుని కొరకు అభివృద్ధి అయితే సంఘాలు దేవుని కొరకు అభివృద్ధి అవుతాయి. పరిచర్య ఎక్కడి నుంచి రావాలి అంటే కుటుంబంలో నుంచే రావాలి కదండి. నిజమే. రండి ఇప్పుడు మరలా ఆయన అంటాడు, ఆ విశ్వాసము. ఎవరండి? పౌలు గారు అంటున్నారు తిమోతితో. ఏమంటున్నాడు? దైవజనుడా, నీకున్న విశ్వాసము చాలా గొప్పది, చాలా గొప్పది అని చెబుతూనే ఏమంటున్నాడు అండి? ఏమండి? నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞత గలవాడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను. వినరా? ఒక జనరేషన్. 2 నీ తల్లి అయిన యునికేలోను, 2వ జనరేషన్. నంబర్ 3 అది నీ యందును సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. వినండి. అవ్వా అంటే ఏమండి? మా ప్రాంతంలో అమ్మమ్మ అంటారు కదండి. అమ్మమ్మ విశ్వాసం కలిగింది. మరి అమ్మ ఏమండి? కొంతమంది గృహాల్లో అమ్మమ్మలు వస్తుంటారు, నాలాగా ఊరాడుకుంటా బైబిల్ చేత పట్టుకొని. అమ్మ రారు, కొడుకులు రారు కదండి, లేదా కూతుళ్ళు రారు. అవును, చాలా గౌరవమైన సంగతి. ఇంకో మాట, ప్రియులారా, అమ్మలు వస్తే కూతుళ్ళు రారు. కొంతమంది అవ్వలు కూడా ఆ పాతకాలంలో అన్నట్టుగా ఇంట్లోనే ఉంటారు. కానీ ఈ కుటుంబం ఎంత గొప్పదో చూసారండి. ఈ కుటుంబం ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునికేలోను వసించెను. అది నీ యందును సహా నివసించుతున్నదని నేను రూఢిగా నమ్ముతున్నాను. అవ్వ భక్తి పరురాలు, అమ్మ భక్తి పరురాలే. ఏమండి?
కొడుకు కూడా అంటే మనమడు కూడా ఎట్లాంటోడు భక్తిపరుడు. దేవుని నామానికి స్తోత్రం. ఈ కుటుంబం తరతరాలు దేవుని యందు నిలిచిన కుటుంబంగా కనబడుతుంది. బాబు అమ్మ, ఈ సాయంకాలపు వేళ దేవుని పేరట నమస్కరించి నీకు మనవి చేసేది ఏంటంటే, మన కుటుంబం అలా ఉందండి. మన కుటుంబంలో 3 తరాల విశ్వాసము భక్తి కనబడుతుందా? ఇప్పుడు రండి ప్రియులారా, వీళ్ళ పేర్లు ఏమిటండి? 1 లోయి, 2 యూనికే. వీళ్ళిద్దరు పేర్లు యొక్క అర్థం ఏంటి? పెద్దలకు తెలుసు, నాబోటి వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్తున్నా నేను. 1 లోయి అనగా ఇంపైన అని అర్థం. ఇంపైన ఏమండి? సువాసన భరితమైన. విశ్వాసం ఇంపైనది, విశ్వాసం సువాసన భరితమైనది. ఎంత గొప్ప సంగతి అండి. మన విశ్వాసం ఎలా ఉంది? దేవునికి సువాసన భరితంగా ఉందా? దేవునికి ఇంపైనదిగా ఉందా? ఈ మాట మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక చక్కని వాక్యం జ్ఞాపకానికి వచ్చిందండి. మరి మీకు జ్ఞాపకానికి వచ్చిందో లేదో కానండి, పరమగీతంలో ఓ చక్కని మాట. ఏమండి? పరమగీతంలో తల్లిగారు ఇలా అంటున్నారు. పరమగీతం అండి 1వ అధ్యాయము 12వ వాక్యం కదూ. ఏమంటున్నారు అక్కడ? కూర్చుండి ఉండగా రాజు విందుకు కూర్చుని ఉండగా నా పరిమళ వాసన వ్యాపించెను. విన్నరా? భోజన బల్ల దగ్గర ఆమె పరిమళ వాసన. ఆమె పరిమళ వాసన అంటే ఏం చెప్పుకున్నాం? ఆమె యొక్క సాక్ష్యము, ఆమె యొక్క విశ్వాసము ఏమైంది? పరిమళ భరితంగా ఉంది. ఏమండి? కొంతమంది చర్చిలో ఉన్నంతసేపు చాలా పరిమళ భరితంగా ఉంటారు. సువాసనగా, చూడటానికి అందంగా, చాలా నమ్రతగా, భక్తిగా, గొప్పగా ఉంటారు. ఆ గేటు దాటిన తర్వాత వాళ్ళని వెంబడిస్తే విషయాలు బయటపడతాయి కదండి. కానీ మన భక్తి ఎలా ఉంది? ఏమండి? ఏమండి? లోయి అనగా ఏంటంట? ఇంపైన. నంబర్ 2 యూనికే అనగా విక్టరీ అనగా విజయం. పరిమళ భరితమైన విశ్వాసంతో అవ్వ ప్రారంభించింది. కూతురు ఏమండి? ఆ తల్లి కూతురు ఏం చేసింది? ఆ విశ్వాసంలో విజయాన్ని తీసుకొచ్చింది. వీళ్ళు ఇలా ఎలా చేయగలిగారు కదండి? వీళ్ళు తమ బిడ్డకు అనగా తిమోతికి ఏం చేశారండి? దేవుని భక్తి నేర్పారు. ఎప్పటి నుంచి? బాల్యము నుండే. అవునండి, వాక్యం మనకు నేర్పిస్తుంది. బాల్యము నుండే పవిత్ర లేఖనాలు అతనికి బోధించారు. పౌలుకు సహతోడిగా, మంచి సైనికునిగా, సువార్తికునిగా, దైవజనునిగా తయారు చేశారు. ఏమండి? దైవ సేవకులకి సహకారం లేక చాలా మంది బాధపడుతుంటారు. అయితే ఇక్కడ ఈ వాక్యం ప్రకారం నాకు కనిపిస్తుంది ఏంటంటే, దైవ సేవకుల్ని సహకారులుగా, దైవ సేవకులకు సహకారాలను తయారు చేసే బాధ్యత ఎవరిది? మా తల్లి మీదే. మీరు వాక్యం వింటున్నారు, ప్రార్థనలో పాలు పొందుతున్నారు, భక్తి నేర్చుకుంటున్నారు, అన్నీ నేర్చుకుంటున్నారు, కానీ చేయాల్సిన పని మర్చిపోతున్నారు. ఏం చేయాలి? మీ బిడ్డల్ని సువార్తికులుగా చేయాలి. మీ బిడ్డల్ని దైవ సేవకులుగా చేయాలి. మీ బిడ్డల్ని దేవుని పనివారుగా చేయాలి. చేస్తున్నారా? చేయగలుగుతున్నారా? ప్రశ్న కదండి. దేవుని నామానికి స్తోత్రం. ఇక రండి, మొదటిగా ఈ యొక్క ఆదర్శవంతమైనటువంటి తల్లి కూతుళ్ళైన లోయి, యూనికే మొట్టమొదట వీరు క్రీస్తును విశ్వసించిన వారు. ఏమండి? క్రీస్తును విశ్వసించిన వారు అంటే క్రీస్తును
నమ్మిన వారు అని చెప్పుకోవాలి. నమ్మటం అంటే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం ఏం చదువుతాం? ఏమండి, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం. వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, బాబు, నీ కుటుంబంలో నుంచి ఏమండి వెలుగు రావాలి. కుటుంబంలో వెలుగుందా? విశ్వసించిన వారిలో నుంచి ఏం రావాలండి? వెలుగు రావాలి. ఎందుకంటే చీకట్లో ఉన్న వారిని ఆయన వెలుగులోనికి నడిపించారు. కారణం ఆయనే నిజమైన వెలుగు కదండి. యేసు నిజమైన వెలుగు. అందుకే యోహాను భక్తుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో రాస్తాడు. ఏమని రాస్తాడు అండి? ఏమని రాస్తాడు అంటే, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచుండెను. వింటున్నారా? ప్రతి మనిషిని వెలిగించుచుండెను అనగా ఆ యొక్క నిజమైన వెలుగైన ప్రభు ఈ లోకంలోకి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడట. నిజమే. మన కుటుంబం వెలుగుగా ఉందా? మన కుటుంబం వెలుగును పంచుతుందా? మన కుటుంబంలో చీకటి ఉందా, వెలుగుందా? ఏమండి, చీకటి అంటే పాపం కదండి. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, ఓ మాట చూద్దాం దేవుని బిడ్డలారా, ఓ మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక కదండి, 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఇక్కడ 5వ అధ్యాయము. 5వ అధ్యాయము. 5వ అధ్యాయంలో వెలుగును గురించి ఇక్కడ మాట్లాడతాడు కదండి. 8, 9 వాక్యాలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8, 9 వాక్యాలు. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నవి. వినరా? మనలో వెలుగుంటే ఆ వెలుగు కనబడాలి. ఆ వెలుగు కనబడాలి అంటే ఆ వెలుగులో ఏముండాలి? నీతి, భక్తి, సత్యము ఉండాలి కదా. ఇంకో మాట ప్రియులారా, చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 22వ వాక్యం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 22వ వాక్యం. అమ్మా, నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువో, విశ్వాసఘాతకురాలా, యెహోవా నీ దేశంలో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. ఇక్కడ నాకు కావాల్సిన మాట, ఇటు అటు తిరుగుతూ ఎందుకు తిరుగుతావు? నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? యెహోవా నీ దేశములో నూతన కార్యం చేస్తున్నాడు. న్యూ క్రియేషన్. ఏమండి? న్యూ థింగ్. ఒక కొత్త కార్యం జరిగిందా మన ఇంట్లో, మన కుటుంబంలో? అంటే నా ఉద్దేశం మార్పు. గత జీవితానికి ఇప్పుడున్న భక్తి జీవితానికి మార్పు కనబడుతుందా? మరొక వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 22వ వాక్యం. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయము 22వ వాక్యం చదవండి. విశ్వాసం ఉంచకపోయేది, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మిక ఉంచలేదు. వినండి, వారు దేవుని యందు విశ్వాసం ఉంచలేదు, ఆయన దయచేసిన రక్షణ యందు నమ్మికించలేదు. ఏమండి? అపోస్తల కార్యంలో చదువుతాం, నమ్మి బాప్తిస్మం పొందాలి. ప్రభు ఆయనే చెప్పారు. ఏం చెప్పారండి? ఏమండి? నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఏమండి?
నమ్మని వారికి నమ్మని వారికి శిక్ష విధించబడి కదండి. కానీ నమ్మకం 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 అంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో, ఈ మాట చాలా గొప్ప లోతైన మాట అండోయ్. ఆయన ఉన్నాడనియో, తనను వేడుకుని వారికి దయచేయుననియో నమ్మవలెను కదా. కదండి, నమ్మవలెను కదా. గమనిస్తున్నారా? మనం నమ్మాలి కదా. పిల్లరా గమనించండి. కాబట్టి మనలో నమ్మిక ఉండాలి. దేవుడు చేసిన నూతన కార్యాన్ని చూడాలి. ఇంకో మాట కూడా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త 14వ అధ్యాయము. ఒక మాట నేను జ్ఞాపకం చేసి రెండో మాటలోకి వెళ్ళిపోతాం. 14వ అధ్యాయము 22వ వాక్యం విందాం. 22. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. సారీ, ఇస్కరియోతు కాని యూదా, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నీవు కనబరుచుకున్న సంభవేమి అని అడగగా, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసమో చేతును. ఈ మాట గమనించండి. ఇక్కడ అంటున్నాడు, ఎవరైనా నా మాట విన్నారు లేదా నా వాక్యాన్ని ప్రేమించారు అంటే ఏం చేయాలి? వాక్యాన్ని గైకొనాలి. వినటానికి బాగా వింటాం, వాక్య ప్రకారం నడవు. ఇదే చాలా దుఃఖకరమైన విషయం. క్రైస్తవ కుటుంబాల్లో ఉండే చాలా సమస్య, గొప్ప సమస్య ఏదన్నా ఉంది అంటే ఇదే. ఏంటండి? దేవుని వాక్యం వింటాం కానీ వాక్య ప్రకారం నడవు. ఒకడు నా మాట గైకొనిన ఎడల, ఏమండి, నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి నివాసము. అవును, మన ఇంట్లో దేవుడు ఉండాలి అంటే, మన ఇంట్లో దేవుడు నివాసం చేయాలి అంటే, మన కుటుంబంలో దేవుడు ఉండాలంటే మనం దేవుని మాట వింట మాత్రమే కాదు, విన్నదాన్ని గ్రహించి ఆ వాక్య ప్రకారము చెయ్యాలి. రైట్. ఒకటి, వారు రక్షింపబడిన లేదా వారు నమ్మిక కలిగిన లేదా వారు విశ్వసించిన కుటుంబం. ఏమండి, వీరి కుటుంబాన్ని గురించి ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. చదవండి, అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. అపోస్తల కార్యముల గ్రంథం అండి, 13వ అధ్యాయం. ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని గురించి వ్రాయబడ్డ పరిశుద్ధాత్మ మాటలు చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం. 13వ అధ్యాయంలో రైట్ 16వ అధ్యాయం. రైట్ 16వ అధ్యాయం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. వినరా? ఇక్కడ ఈ యొక్క యూనికే ఎవరట? యూదురాలు. యూదులు తొందరగా తమ మతాచారాన్ని వదులుకోరు కదండి. తాను యూదురాలయ్యండి కూడా ఆ యూద మత ఆచార పద్ధతులన్నీ వదిలేసి ఏం చేసిందండి? ఏం చేసింది? ప్రభువునందు విశ్వాసం ఉంచింది. ప్రభువునందు విశ్వాసం ఉంచింది. అతని తండ్రి ఎవరంట? గ్రీసు దేశస్థుడు. ఈ మాటలు చదివినప్పుడు నాకేమనిపిస్తున్నాయంటే, ఈ ఎద్దులు రెండు ఏమండి ఆ కుటుంబాన్ని లాగడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏమండి డిఫరెంట్ టైప్. యూదులు గ్రీసు దేశస్తులు కలుస్తారా? కలవరు.
కానీ వీళ్ళిద్దరూ కలిశారు, చక్కని కుటుంబాన్ని కట్టారు, వారు రక్షింపబడ్డారు, వారు దేవుల్లో విశ్వసించారు, తమ కుమారుని కూడా దేవుని కొరకు సిద్ధపరిచారు. ఏమండి, వారు ఏమండి విశ్వసించిన వారు, వారు మంచి భక్తి గలవారు కదండి, భక్తి గలవారు. అందుకే ఏమండి, భక్తి గలవారు, భక్తులే శ్రేష్ఠులు అని కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 3వ వాక్యం చదువుతాం. ఏమని ఉంది అక్కడ? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు ఇష్టులు అన్నారు. ఇప్పుడు ఇంకో మాట కూడా చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము ప్రియులారా, 50వ వచనం. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించెను, కానీ యూదులు భక్తి మర్యాదల గల స్త్రీలను, ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలునకు బర్నబాకు హింస కలుగజేసిరి. విన్నరా? యూదులలో భక్తి మర్యాదల గల స్త్రీలు అసలు ఒప్పుకోరు. ఈ వచనం ఆ మాటను బలపరుస్తుంది కదా. యూదులలో భక్తులు మర్యాద కలిగిన స్త్రీలు ఏం చేశారండి? వీరిని, ఎవరిని? పౌలును బర్నబాను వ్యతిరేకించారు, హింస పెట్టారు. బట్ కానీ యూనికే యూదురాలైనప్పటికీ క్రీస్తును విశ్వసించింది, దైవ సేవకులకు సహాయము చేసింది, క్రీస్తును ఆరాధించింది. ఎంత భక్తి పరురాలండి! నిజమే, భక్తి పరురాలు. అంతేకాదండి, ఇంకో వాక్యం కూడా నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయము 1వ వచనం. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. భక్తులు కూడుకొను సమాజం. ఏమండి? భక్తులు కూడుకొను సమాజం. దీన్ని ఏమనాలి? కాంగ్రిగేషన్ ఆఫ్, ఏమండి ఏమనాలి? అయ్యగారే చెప్పాలి ఇంగ్లీష్ లో. ఏమండి? కాంగ్రిగేషన్ అంటే వీళ్ళ కుటుంబమే భక్తుల సమాజం, సంఘం. ఏమండి? కొన్ని కుటుంబాలు ఏమండి ఆ కుటుంబం కూర్చుంటే చాలు. ఒకప్పుడు నా స్నేహితుడు ఒక ఆయన ఉండేవాడు, మధుబాబు గారని. ఆయన ఒక పెద్ద సంస్థలో నాయకుడిగా ఉండేవాడు. నాకు రిలేషన్ అవుతాడు, మంచి మిత్రుడు. చనిపోయాడండి. ఆయనతో చాలా కాలం ప్రయాణం చేశాను నేను. ఆయన అనేవాడు, దైవ సేవకుడు తన కుటుంబాన్ని కూర్చోబెట్టుకుంటే అదే సంఘం అండి. ముందు ఏం చేయాలి? తన కుటుంబాన్ని సంపాదించుకోవాలి. విశ్వాసి, నీ కుటుంబాన్ని క్రీస్తు కొరకు సంపాదించావా? అదే పెద్ద సంఘం. అండర్స్టాండ్? అర్థమైందండి? అదే పెద్ద సంఘం. కాబట్టి భక్తుల సమాజం ఎక్కడుంది? యునకే, లోయి, తర్వాత యునకే భర్త, తర్వాత తిమోతి. ఈ కుటుంబంలో ఉన్న వీళ్ళందరూ కూడా భక్తులే. వీళ్ళందరూ ప్రార్థన చేస్తారు, వీళ్ళందరూ ఆరాధిస్తారు, వీళ్ళందరూ దేవుని పరిచర్య చేస్తారు, వీళ్ళందరూ దైవ సేవకులు. ఏమండి? ఇదే సేవ, సర్వీస్ ఆఫ్ గాడ్. ఏమండి? వీరు కుటుంబంతో ప్రభువును సేవిస్తున్నారు అని చెప్పుకో. మన కుటుంబంతో ప్రభువును సేవిస్తున్నామా? ఏమండి? వీరు మాదిరికరమైన విశ్వాసం కదండి. ఇక మూడో మాట, వీరు ఏం చేశారట? చూడండి, దేవుని వాక్యంలో నుండి 22వ అధ్యాయము సామెతల గ్రంథం 6వ వాక్యం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వాక్యం చదవండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనను చెప్పండి తొలగిపోడు. ఏం చేశారట? ఈ యొక్క తిమోతికి
చిన్నవాడుగా ఉన్నప్పుడే, పసివాడుగా ఉన్నప్పుడే, ప్రైజ్ లార్డ్, దేవుని నామానికి స్తోత్రం, గమనిస్తున్నారుగా, చిన్నవాడుగా ఉన్నప్పుడే వాడికి ఇంకా వయసు రాలేదులే, ఇప్పుడేం పాట పాడతాడులే, ఇప్పుడేం ప్రార్థన చేస్తాడులే, ఇప్పుడేం దేవుని దగ్గరకు వస్తాడులే, ఆ చిన్నపిల్లలు కదంటలే, పోనీ సరదాగా పోనీ, వాళ్ళు మనం వెళ్దాంలే చర్చికి అనుకోవటం కాదు. వాళ్ళని కూడా, పిల్లలను కూడా ఏమండి దేవుని మందిరంలో ఎలా ఉండాలి? విత్ అవర్ చిల్డ్రన్. మన పిల్లలతో కూడా దేవుని మందిరానికి రావాలి. మన పిల్లలతో కూడా దేవుణ్ణి ఆరాధించాలి. మనం ఆరాధించడమే కాదు, పిల్లలు కూడా ఆరాధించేటట్టుగా మనము జాగ్రత్త తీసుకోవాలి కదండి. వీళ్ళు ఏమండి బాలుడు నడవలసిన త్రోవ తిమోతికి నేర్పించరు. అందుకే భక్తి పౌలు అంటాడు, ఆ విశ్వాసము మొదట నీ అవ్వలో నుండి, ఆ విశ్వాసము తరువాత నీ తల్లి యునికల నుండి, ఆ విశ్వాసము కడమ నీలో కూడా ఉన్నట్టుగా నేను చూస్తున్నా. ఏమండి, తల్లికున్న విశ్వాసం కూతురుకుంది, కూతురుకున్న విశ్వాసం మనవడుకుంది. ఏమండి, విశ్వాసం వరుసగా ఏమండి తూకం తగ్గకుండా వస్తుంది కదండి. ఆ ముసలావిడ బాగా ప్రార్థన చేసింది, కానీ వాళ్ళు ఎవరు ఏదో కళ్ళు మూసుకొని కూర్చుంటారు, లేచిపోతారు, అంతేనండి. అలా కాదు, కుటుంబం అంతా కన్నీరు విడిచి ప్రార్థించే కుటుంబం. పసితనం నుంచే ఏమండి పాలతో పాటు మోషేకు ఎకెబెదు ఏం పోసిందండి? దేవుని వాక్యాన్ని పోసింది. మన పిల్లలకు పోస్తున్నామా? ఇంకో మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యం. యోహాను సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యం చదువుతారా? తండ్రి ఎలాగూ ప్రేమించెనో నేను అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. చాలండి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించాను గనుక మీరు నా ప్రేమలో నిలిచి ఉండుడి. మూడు తరాలు కనబడుతుంది. తండ్రి ఎట్లా ప్రేమించాడో కుమారుడు అలాగే కుమారుడు ఎలా ప్రేమించాడో ఏమండి మనం కూడా అలాగే ప్రేమించాలి అని ప్రభు బోధిస్తూ ఉన్నాడు. మరి అలాగైతే ఏమండి సొలొమోను అన్నాడు వాక్యంలో, ఏమన్నాడండి? నీ పిల్లలను నీవు చూచెదవు. ఎక్కడ చూడాలి? పిల్లలను ఎక్కడ చూడాలి? టీవీ దగ్గర చూడాలా? లేకపోతే సినిమా హాల్లో చూడాలా? లేకపోతే క్రీడల్లో చూడాలా? ఆటల్లో చూడాలా? ఎక్కడ చూడాలి? దేవుని సన్నిధిలో చూడాలి. నీ పిల్లలు ఏమండి నీ బిడ్డలు కూర్చున్నారు, వారి బిడ్డలు కూర్చున్నారు, 3 తరాలు దేవుని సన్నిధిలో కూర్చుంటే అది ఎంత మంచి భక్తి అండి. ఇప్పుడు రండి, మొదటి తిమోతి 6వ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము చూడండి 3వ వాక్యం. ఎవడైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు హితవాక్యములను దైవ భక్తికి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధను ఉపదేశించిన ఎడల వాడేమీ ఎరగక తర్కములను గూర్చియు వాగ్వాదములను గూర్చియు వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వాంధుడగును. వీటి మూలముగా అసూయ, కలహము, దూషణలు, దురానుమానములను, చెడిపోయిన మనస్సు కలిగి సత్యహీనులై. చాలు. ఇక్కడ నాకు కావాల్సిన మాట, యేసు క్రీస్తు యొక్క హితవాక్యములు అంటే ఫుట్నోట్లు ఏముందండి? ఆరోగ్యకరమైన వాక్యములు అను కదండి. ఆరోగ్యకరమైన వాక్యములు. నిద్ర లేచిన దగ్గర నుంచి ఏం చెప్పుకుంటున్నారు? ఇంట్లో దేవుని మాటలు చెప్పుకుంటున్నారా? దేవుని వాక్యం చెప్తున్నారా? ఏమండి మనం పాట పాడతాం, ఉదయమునే లేచి
నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము. ఉదయమునే లేచి దేవుని స్వరం వింటున్నారా? దేవుని స్వరం అంటే దేవుని వాక్యమే కదా. వింటున్నారండి? ఏమండి, ఉదయాన్నే లేచి ఫోన్ తీసేవాళ్ళు ఉంటారు. ఫోన్లో ఏం చూస్తున్నారు చెప్పండి? ఉదయాన్నే లేచి బిడ్డలను లేవగొట్టుకొని అందరూ కలిసి ప్రార్థన చేసుకొని తలోక మాట వాక్యం, దేవుని వాక్యం చదువుకుంటే ఆ దినమంతటి కొరకు కుటుంబాన్ని సిద్ధపరుస్తుంది ఆ వాక్యం. అలాంటి పరిచర్య ఏమండి ఈ కుటుంబంలో ఉంది. ఆ అవ్వ, ఆ తల్లి ఆ బిడ్డకు పసితనం నుంచే దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలి, దేవునికి ఎలా ప్రార్థన చేయాలి, దేవుని వాక్యం ఎలా చదవాలి, దేవుని వాక్యములో ఏముంది. ఎస్, ఇప్పుడు చూడండి 6వ అధ్యాయం 2వ వచనం. విశ్వాసులైన యజమానులు గను దాసులు యజమానులు సహోదరులని తృణీకరింపక తమ సేవా ఫలము పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ చేయవలెను. ఈ సంగతులు బోధించుచు వారిని హెచ్చరించుము. ఏ సంగతులు? ఏమండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో పౌలు గారు. ఏమండి, తన కుమారుడికి చెప్పినట్టుగా చెప్పుకుంటున్నాడు. అందుకే నా నిజమైన కుమారుడువైన తిమోతి అన్నాడు. ఏంటంట? ఏమండి, విశ్వాసులైన యజమానులు గల దాసులు యజమానులు సహోదరులని తృణీకరింపక తమ సేవా ఫలములు పొందువారు విశ్వాసులను ప్రియులై ఉన్నారని మరి ఎక్కువగా వారికి సేవ. ఈ మాటలు మీరు తీరిగ్గా చదవండి. ఏం నేర్పిస్తున్నాడు? ద క్యారెక్టర్. ఏమండి, క్యారెక్టర్ మనమే నేర్పిస్తున్నాం. ఏమండి, మనమే నేర్పిస్తున్నాం. ఒరే, మీ మామ వచ్చాడు తాను. అవునండి, ఏమనుకోకండి. అదేనా మన బిడ్డలకు మనం నేర్పేది? ఏమండి, సరదాగా నవ్వుకుంటూ పిల్లలతో అంటుంటాం. ఏమంటాం? మామని ఒక తను అంటాను అనరా. ఏమండి, పెద్ద ఆయన ఈడు పశువుడు ఒక తాను అంటాడు అనుకో, రేపొద్దు నిన్నండా పెద్దయ్యాక నిన్ను తన్నడా. ఎస్, మాట్లాడటం నేర్పించాలి. ఏం నేర్పించాలి? ఇక్కడ మనం చెప్పుకున్నాం. ఏమండి, ఆరోగ్యకరమైన వాక్యములు మనం నేర్పించాలి. పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు? ఏమండి, 1 విశ్వసించిన కుటుంబం, 2 భక్తిగల కుటుంబం, 3 పవిత్ర లేఖనములు బోధించిన కుటుంబం, 4 వారు రక్షింపబడిన కుటుంబం. ఎందుకు అంటే చదవండి 116వ కీర్తన, కీర్తనల గ్రంథం 116వ కీర్తన 13వ వచనం. 116వ కీర్తన 13వ వచనం చదవండి. రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏమండి, ఆ ఒక్క మాటే ఉంది కదా. రక్షణ పాత్రను చేత పట్టుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఏమండి, నేను మొట్టమొదటి సేవకు ప్రభువుని నమ్ముకొని సేవకు తీర్మానం చేసుకున్నప్పుడు మందిరంలోనే ఉండేవాళ్ళం. మేము భార్య భర్త చర్చిలోనే, అక్కడే తింటాం, అక్కడే పడుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఏమండి పరిచర్య చేయటం, వంటలు చేయటం, మందిరం ఓడవటం, పరిచర్య అంతా చేసేవాడు. ఆ సేవకుడికి 5 మంది బిడ్డలండి. ఆయన ఏమన్నాడంటే, ప్రార్థన చేయకపోతే నీకు అన్నం లేదో అని అనేవాడు. ఆయన ఏమి నేర్పించాడు? ప్రభువా పప్పలు ఇయ్యయ్యా, ప్రభువా డబ్బులు ఇయ్యయ్యా, ప్రభువా తిన్ని అయ్యా అని అడుగయ్యా. తెలిసి తెలియని నోటితో ఆ మాటలు పలుకుతూ ఉండగా ఆ పలికే మాటలో
ఏం కావాలి చెప్పండి? రక్షణ కావాలి. తను యవ్వన కాలంలోకి వచ్చేటప్పటికి రక్షించబడిన పాత్ర, ఈ రక్షణ పాత్ర ఏం చెప్పండి? రక్షించబడిన హృదయంతో. ఏమండి? హృదయ రక్షణ, ఆత్మరక్షణ. ఈ రక్షించబడిన హృదయంతో, రక్షించబడిన పెదవులతో, రక్షించబడిన మనసుతో ప్రభువుకు విరిగి నలిగే మనసుతో ప్రార్థన చేస్తే దానికి ఫలితమో ఉంటుంది. సో కాబట్టి మన పిల్లలకు రక్షణను గురించి నేర్పాలి. రక్షింపబడిన కుటుంబం. ఏమండి? రక్షింపబడిన కుటుంబం. అందుకనే కీర్తనల గ్రంథం మనం కనుక చదివితే, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే అక్కడుంది, జ్ఞానము నిన్ను రక్షించును అని ఉంటుంది. ఏమండి? వచనం ఖచ్చితంగా గుర్తులేదు. జ్ఞానము నిన్ను రక్షించును. ఇంకో మాట, ఎవనికైనానో జ్ఞానము కొదువై ఉన్న ఎడల వాడు దేవునిని అడగవలెను. ఇంకో మాట, ప్రియులారా, ఈ వచనాలు ఎక్కడున్నాయో మీకు అందరూ తెలుసు. అందుకే చెప్పుకుంటూ వెళుతూ ఉన్నా కదండి. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు యేసుక్రీస్తులో గుప్తమైన. పిల్లలకి ఏం కావాలి? జ్ఞానం కలవాలి. ఆయన అడుగయ్యా. ఏమండి? ఆ జ్ఞానమే వాళ్ళని రక్షిస్తుంది. వాళ్ళను ప్రభు చేతిలో పెట్టు, ప్రభువుకు దగ్గరగా తీసుకురా, వాళ్ళు రక్షింపబడతారు. రక్షణ పాత్రను చేతనెత్తుకొని ప్రభువుకు ప్రార్థన చేస్తారు. అలా చేసినప్పుడు వారు రక్షింపబడతారు. దేవుని నామానికి స్తోత్రం. 1 విశ్వసించిన కుటుంబం, 2 భక్తిగల కుటుంబం, 3 పవిత్ర లేఖనాలలో నిలిచి నేర్పించుకున్న కుటుంబం, 4 రక్షింపబడి రక్షణలోనికి నడిపించుకుంటున్న కుటుంబం, 5 ఆఖరిగా వీళ్ళు ఎటువంటి వారండి? మాదిరికరమైన విశ్వాసులు. ఏమండి? అందుకే భక్త పౌలు ఇదే వచనం చాలు, ఇదే వచనం ఏమంటున్నాడు? ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను, ఆ విశ్వాసము తరువాత నీ తల్లి అయిన యునిక్కేలోను, ఆ విశ్వాసము కడమ నీలోను నిలిచి ఉన్నదని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఏమండి? ఎంత మాదిరండి! తల్లి కూతురుకు మాదిరి, కూతురు తన కొడుకు మాదిరి. తల్లిని చూసి కూతురు నేర్చుకుంది, కూతురుని చూసి కొడుకు నేర్చుకున్నాడు. ఈ కుటుంబాన్ని చూసి ఇంకా అనేక మంది నేర్చుకుంటారు. మాదిరికరమైన కుటుంబం. చదువుకున్నాం కొన్ని వచనాలు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము. 4వ అధ్యాయం అండి. 12వ వాక్యం చదువుదాం. 12వ బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎలా ఉండాలి? మనం విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. ఏమండి? ఏమంటున్నాడు? చాలా చక్కని మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఎవడు నిన్ను తృణీకరించకుండా చూసుకో. ఏమండి? నిజమే. ఏందోలే, వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, ఆడకపోయి మాదే పెత్తనం అంటారు, కానీ వాళ్ళ మాటలు, వాళ్ళ కుటుంబంలో గొడవలు, వాళ్ళ ఒకరితో ఒకరు పలుకుని కూడా పలుకోరయ్యా. బాబు, అమ్మ, దేవుని వాక్యం ఆలకిస్తున్న నీవు, నీ వలన దేవుని నామానికి అవమానం రాకూడదు. మన కుటుంబం వలన దేవుని నామానికి అవమానమో రాకూడదు. ఎవడు నిన్ను వాళ్ళు ప్రార్థనకు పోతారులే అంటే ఏమైపోయింది? విలువ లేకుండా పోయింది. అలా మనం ఉండొచ్చా? ఉండకూడదు కదా. అందుకనే మాదిరికరమైన విశ్వాసులు ఉన్నారు. వాళ్ళు ఒకప్పుడు మాతో పాటు గుడికి, గోపురానికి వచ్చినా వాళ్ళు అప్పుడు
ఎంత భయంకరంగా ఉన్నా ఇప్పుడు భక్తులైపోయారు. వారి మాట మారిపోయింది, వారి ప్రవర్తన మారిపోయింది. వారి బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు, వాళ్ళు ఎంత భక్తిగా ఉన్నారు, వాళ్ళు ఎంత చక్కగా చదువుకున్నారు, ఎంత మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, ఎంత మంచిగా ప్రేమిస్తారు, ఎంత మంచి గౌరవం గలవారు. యా, తద్వారా ఏమైంది చెప్పండి? వారు దేవుని నమ్మారు గనుక వారు దీవెనకరంగా ఉన్నారు. సో కాబట్టి దేవునికి పేరు వచ్చింది, దేవుని నామానికి ఘనత వచ్చింది. మనకు అలా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం మాదిరికరంగా ఉండాలి. రెండో మాట చూడండి, 2వ తిమోతి 1వ అధ్యాయము 16వ వచనం. ప్రభువు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు చదవమ్మా. నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెసులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమునందు అతడు ప్రభువు వలన కనికరము పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. వినండి, ఇతడు ఏమండి విశ్వాసం ఉంచబోయే వారికి మాదిరిగా ఉన్నట్ట. ఎవరు? ఒనేసిఫోరు, ఒక మాదిరికరమైన విశ్వాసి. ఏమండి? మాదిరికరమైన విశ్వాసం. అనేక పర్యాయాలు. ఏమండి? ఈ రోజున చాలా మంది దైవ సేవకులంటే ఎలా చూస్తున్నారు అంటే పొట్టకూటి కోసం పనిచేసే వాళ్ళు అన్నట్టుగా చూస్తున్నారు. మరికొంతమంది అసలు పాస్టర్లు అంటే భయమే లేదు కదండి. కానీ ఇక్కడ చూడండి, ప్రభు ఒనేసిఫోరు ఇంటివారి యందు కనికరము చూపును గాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను చూసి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. ఏమండి? ఆదరించెను. ముందోళ్ళు భక్తిగా ఉంటే వెనకోళ్ళు భక్తిగా ఉంటారు. ఏమండి? ముందోళ్ళు భక్తిగా లేకపోతే ఏమండి వాళ్ళు ఏళ్ళనాటి విశ్వాసులయ్యా, వాళ్ళే బాప్తిసం తీసుకొని బల్లారం చేస్తా కూడా ఏవేవో చేస్తున్నారు, మనం చేస్తే తప్పేంది అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చింది అనుకోండి, ఇక అది భక్తి కాదు. మనం మాదిరిగా ఉండాలి. ఒకటి విశ్వాసులకు మాదిరిగా ఉండాలి, రెండవది మన వెనుక వచ్చే వారికి మాదిరిగా ఉండాలి, మూడవది చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అక్కడ నేను చెప్తాను, మందకు మాదిరిగా ఉండుము. మందకు అంటే సంఘం అంతటికీ మాదిరిగా ఉండాలి. ఎవరు ఉండాలి? కాపరి మాదిరిగా ఉండాలి, సంఘ పెద్ద మాదిరిగా ఉండాలి. ఏమండి? పరిచారకులు కూడా మాదిరిగా ఉండాలి. నిజమే ప్రియులరా. ఇప్పటికీ నేను గత దినాల్లో చెప్తూ వచ్చాను కదా, మీ ఊరు వచ్చినప్పుడు, కడప వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో మీలో పాపం కొంతమంది దయదలిచి నా మీద చేయి పట్టుకొని నన్ను నడిపించారు. నా 2 రెక్కలు పట్టుకొని కారులోంచి దిగలేకపోయాను, ఎక్కలేకపోయాను, మెట్లు ఎక్కలేకపోయాను. ఏమండి? చాలా బాధపడుతూ వచ్చాను. కాలు చాలా లావుగా వాచింది, చాలా బాధపడుతూ వచ్చాను. పరిచర్య చేశారండి, పరిచర్య చేశారు నాకు. ఏమండి? పరిచర్య చేసినప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను ప్రియులారా, అటువంటి పరిస్థితిలో కూడా మందిరంలో ఈ రోజు కూడా మొట్టమొదట మందిరంలోకి వెళ్ళేది నేనే. మా సంఘానికంటే ముందు, అందరికంటే ముందు నేను మందిరంలో ముందు వెళ్ళి కూర్చోవాలి, ప్రార్థన చేసుకోవాలి. మొదట నేను కూర్చొని ప్రార్థన చేసుకొని మైక్ ఆన్ చేసి ప్రార్థన మొదలు పెడితే అందరూ పరిగెత్తుకుంటారు. ఎందుకు? నడవలేని పరిస్థితి, అనారోగ్యం అయినప్పటికీ దేవుని వాక్యం చెప్తుంది ఎలా ఉండాలండి? మందకు మాదిరిగా ఉండాలి.
ఏమండి, చిట్ట చివరి మాట చదువుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వాక్యం. 5వ నా అధ్యాయం. సహోదరులారా, ఉమ్, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. ఏమండి, శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకున్నది. ఏంటి అంట? 1 శ్రమానుభవము, 2 ఓపిక. ఇదేను బిడ్డలారా, మన ఓపిక మన వెనకున్నోళ్ళని మాదిరికరంగా నడిపి, మీ ముందున్న ప్రవక్తల యొక్క శ్రమానుభవమును ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ముగించుకుందాం. ప్రియ స్నేహితులారా, దేవుని వాక్యంలో ఈరోజు మనం ఒక చక్కని కుటుంబాన్ని చూసాం. ఆ కుటుంబం ఏదండి? ఏమండి? అవ్వ అయిన లోయి, 2 తల్లి అయిన యునికే, 3 ప్రియులారా కుమారుడైన తిమోతి. వీళ్ళిద్దరి విశ్వాసం తిమోతిలో పండిందండి. తిమోతి గొప్ప దైవజనుడు. ఎంత గొప్ప దైవజనుడు అంటే, ఏమండి, అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నా కుమారుడా తిమోతి. తిమోతికి ఎంత చక్కని ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకని? అతని భక్తి, అతని విశ్వాసం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అవ్వలో నుంచి వచ్చింది, తల్లిలో నుంచి వచ్చింది. వాళ్ళిద్దరి ద్వారా ఒక మంచి దైవజనుడు ఏమండి ఏర్పడ్డాడు. దైవజనులు ఎక్కడి నుంచి రావాలి? మన ఇంట్లో నుంచి రావాలి. చరిత్ర చూసుకుంటే ఎంతో మంది తల్లులు తమ బిడ్డలను తయారు చేసి దేవుని కొరకు సాక్షులుగా చేసి కదండి. కాబట్టి ఈ తల్లి కూతుళ్ళు ఇద్దరు మాదిరికరమైన విశ్వాసులు. 1 ఆ తల్లి ఎవరండి? లోయి. ఏమండి, ఎటువంటిది? దేవుని వాక్యంలో ఆమె పేరుకు అర్థం చూసాం. ఇంపైన విశ్వాసం కలిగింది, ఇంపైన సాక్ష్యం కలిగింది. ఆ తల్లి దగ్గర తీసుకున్న ఆ సాక్ష్యం, ఆ విశ్వాసం ప్రియులారా యునికేలో అది పండింది. ఆ తరువాత తన కుమారుడు ద్వారా విజయాన్ని తెచ్చుకుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ కుటుంబం 1 ప్రభువును విశ్వసించిన కుటుంబం, ప్రభువునందు భక్తి కలిగిన కుటుంబం, పవిత్ర లేఖనాలలో నిలిచి లేఖనాలను నేర్చుకుని నేర్పించిన కుటుంబం, రక్షణలోనికి నడిపించిన కుటుంబం, విశ్వాసులకు మాదిరి అయిన కుటుంబం. మన కుటుంబాలు అలా ఉన్నాయా? ప్రభు కూడా మన కొరకు మాదిరి ఉంచిపోయెను. ఒక్క మాట చదవండి. పేతురు రాసిన పత్రిక మీలో ఎవరైనా చదువుతారా? 2వ అధ్యాయం కదూ. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. అక్కడ వ్రాయబడి ఉంది, ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడు కదా. 19వ వచనం నుండి, 2వ అధ్యాయం 19 నుండి. ఎవడైనా అన్యాయముగా శ్రమ పొందొచ్చు, దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ఏం తప్పు చేశాడని బాధపడ్డాడు ఆయన? ఏ నేరం చేశాడని శిక్ష అనుభవించాడు ఆయన? ఏమండి, పిలాతు అన్నాడు, ఆయనలో ఏ నేరము ఏ దోషము నాకు కనబడలేదు. అన్యాయంగా ఆయన మీద నేరం మోపారు. అన్యాయంగా ఆయన మీద నేరం మోపటం ఒకటే కాదు, ఆయన్ను అన్యాయమైన శిక్ష విధించారు, ఘోరంగా హింసించారు.
ఆయన్ని ఎంత బాధ పెట్టినా కానీ ఆయన ఏం చేశాడండి? మాదిరి ఇచ్చిపోయాడట. ఏమిటా మాదిరి? ఏమిటండి ఆ మాదిరి? ఏమిటి అండి ఆ మాదిరి అంటే 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి. మా బాబు బాధలైన కష్టాలైన ప్రభు కొరకు అనుభవించడానికి సిద్ధమా? సిద్ధంగా ఉండి ప్రభు కొరకు సాక్షులుగా ఉన్నారా? ఆలోచించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి 21వ వచనం, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనవలనని నీకు మాదిరి ఉంచిపోయిను. తన అడుగు జాడల యందు ఆయన తిట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, ముఖాన ఉమ్మివేయబడ్డాడు. ఆయన నేరస్తుడుగా నిలవబడ్డాడు. ఏ నేరం లేకపోయినా ఆయన దూషింపబడి బదులు దూషింపబడి, శ్రమపడి బదులు ఏ కీడు చేయలేదు. తల వంచుకున్నాడు. తన శత్రువులను తను హింసించే వారి కొరకు ప్రార్థన చేసి, ఇది క్రీస్తు మనకిచ్చిన మాదిరి. విశ్వాసులారా, ఈ మాదిరికరంగా మీరున్నారా? ఇటువంటి మాదిరి కలిగి ఉంటే ప్రభు నామానికి మహిమ, ప్రభు పరిచర్య కట్టబడుతుంది. ప్రభు సన్నిధిలో మీరు దీవించబడతారు. అతి కృప వాక్యం విన్న మనందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.